నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ముత్యాల ముగ్గులతో మెరిసిన ముంగిళ్లు భోగి మంటలు ఆటపాటలతో మురిసిన పల్లెలు పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో పందెంకోళ్ల జోరు హోరాహోరీగా కోడి పందాలు నాగాయలంకలో అలరించిన పడవ పోటీలు ఆకట్టుకున్న ఎడ్ల ప్రదర్శన 10వ షెడ్యూల్ సంస్థల పంపకంపై తెలుగు రాష్ట్రాలతో కేంద్రం చర్చలు సుప్రీం తీర్పు ఆధారంగా వాదనలు వినిపించిన ఏపీ తెలంగాణ పరిశ్రమల శాఖ పోలీసు విభాగాల పనితీరుపై కేసీఆర్ ప్రశంసలు పెట్టుబడులు పెరిగేందుకు అనువైన వాతావరణం కల్పించాయని కితాబు సైకిల్ గుర్తు పంచాయతీపై ములాయం అఖిలేష్ వర్గాలతో ముగిసిన ఈసీ చర్చలు కేటాయింపుపై నిర్ణయాన్ని వాయిదా వేసిన ఎన్నికల సంఘం భారత విమానయాన రంగంలో అతిపెద్ద ఒప్పందం 1,50,000 కోట్లతో 205 మ్యాక్స్ విమానాల కొనుగోలుకు బోయింగ్తో స్పైస్ జెట్ అవగాహన ఫార్మాట్ ఆధారంగా కెప్టెన్ల మార్పు భారత క్రికెట్కు సరిపోదన్న ధోని కోహ్లీ సారథ్యంపై ప్రశంసలు అద్భుత విజయాలు సాధిస్తాడని విశ్వాసం పెద్ద పండుగ సంక్రాంతికి తెలుగు ప్రజలు భోగి వేడుకలతో ఘన స్వాగతం పలికారు. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేసి భోగభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. మహిళల ముత్యాల ముగ్గులతో తెలుగు నేల హరివిల్లును తలపించగా హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలతో ఊరు వాడ మారుమోగింది. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులు చిన్నారులతో ఆటలాడి ఉత్సాహంగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే అన్ని ప్రాంతాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేసిన ప్రజలు సంక్రాంతికి స్వాగతం పలికారు. మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేసి ఇలపై ఇంద్రధనస్సును ఆవిష్కరిస్తే అన్ని ప్రాంతాల్లో హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలతో తెలుగు నేలకు కొత్త శోభ వచ్చింది. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు భోగిమంటల్లో పిడకలు వేసి గాలిపటాలను ఎగరవేశారు. బొమ్మల కొలువు సందర్శించారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. కూచిపూడి ప్రదర్శనను తిలకించిన ఆయన పాఠశాల విద్యార్థులకు కూచిపూడి నాట్యం నేర్పిస్తామన్నారు. కర్రాబిళ్ల గోలీలు ఆడి చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో ఎంపీ మాగంటి బాబు తన నివాసంలో భోగిమంటలు వేస్తే పామర్రు మండలం కొమరవోలు నిమ్మకూరులో సినీ నటుడు బాలకృష్ణ సందడి చేశారు. కొమరవోలు నుంచి నిమ్మకూరుకు ఎడ్లబండిపై వచ్చిన ఆయన పిల్లలకు భోగిపళ్లు పోసి ధాన్యం రాసులకు పూజలు చేశారు. రైతులను సన్మానించారు. గుంటూరు ఎన్టీఆర్ క్రీడా మైదానంలో భోగిమంటల చుట్టూ గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకోగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 15 అడుగుల ఎత్తైన భోగిమంట వెలిగించారు. తిరుపతి నెహ్రూ పురపాలక పాఠశాలలో గాలిపటాల పండగ జరిగింది. కడప జిల్లా బద్వేలులో బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. నెల్లూరు జిల్లా కోవూరులో ఎడ్లబండ్ల పోటీల్లో 23 జతల ఎద్దులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సింహాచలంలో పెద్దలు చిన్నారులకు భోగిపళ్లను వేయగా విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి అరిసెలను భక్తులు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ కూడా సంక్రాంతి శోభను సంతరించుకుంది. భోగభాగ్యాలను ప్రసాదించే భోగిని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయాన్నే భోగి మంటలు వేసి చిన్న పెద్ద సందడి చేస్తే మహిళలు ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలు నవధాన్యాలు నేరేడు పళ్లతో వాకిళ్లను అలంకరించారు. హైదరాబాద్లో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అంతర్జాతీయ పతంగుల పండుగ కన్నుల పండుగగా సాగుతోంది.
భోగభాగ్యాలనిచ్చే భోగి పండుగను తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. అన్ని జిల్లాల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. మహిళలు ముచ్చటైన ముగ్గులతో ముంగిళ్లకు కొత్త శోభను తీసుకొచ్చారు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి గౌరమ్మ పూజ చేశారు. పలు జిల్లాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో తీరొక్క రంగవల్లికల్ని తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలు పెట్టి పిడకల మీద కుండల్లో పాలు పొంగించారు. పాలు పొంగే సమయంలో కేరింతలతో పిల్లలు, యువతీ యువకులు సందడి చేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు అలరించాయి. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు వేస్తే, జగిత్యాల జిల్లా మెట్పల్లి చైతన్యనగర్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నువ్వులు, బెల్లంను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పల్లెలకు కదిలినప్పటికీ హైదరాబాద్ లో భోగి సందడి అంబరాన్ని తాకింది. అనేక ప్రాంతాల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. శిల్పారామంలో నిర్వహించిన సంబరాల్లో గంగిరెద్దుల విన్యాసాలు, డోలు వాయిద్యం, హరిదాసుల నృత్యాలు, కోలాటం ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులోని అగాఖాన్ అకాడమీలో నిర్వహించిన అంతర్జాతీయ పతంగుల పండుగ రెండో ఏడాది కూడా సంక్రాంతి సంబరాలకు నూతన ఉత్సాహాన్ని తెచ్చింది. ఈ ఉత్సవాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చందూలాల్, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించగా 16 దేశాలకు చెందిన 70 మంది ఔత్సాహికులు పోటీలో పాల్గొన్నారు. పోలాండ్ కు చెందిన అలీసియా, ఉక్రెయిన్ కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఎగరేసిన గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 10 కైట్ క్లబ్లు ఈ పండుగలో పాల్గొనగా, వెంకటేశ్వర స్వామి, సీతాకోక చిలుకలు, ఇంద్రధనుస్సు డిజైన్లతో తయారు చేసిన గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పండుగను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించగా, ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు, పొట్టేళ్లు, ఎడ్ల పోటీలు, పడవల విన్యాసాలతో హుషారుగా సాగుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పందాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయల్లో పందాలు కాస్తూ పందెం రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. ఈ పోటీలను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పంద్యాలు జోరుగా సాగుతున్నాయి. న్యాయస్థానాలు, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా 144 సెక్షన్లు విధించినా లెక్క చేయకుండా పోటాపోటీగా పంద్యాలు నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయల పంద్యాలు కాస్తూ హుషారుగా గడుపుతున్నారు. కృష్ణా జిల్లా సహా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పంద్యాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బరుల్లో పోటీ పడుతున్న పందెం కోళ్లను చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా నేత రావి వెంకటేశ్వరరావు, పురపాలక చైర్మన్ శ్రీనివాసరావు కోడి పంద్యాలు ప్రారంభించారు. వీరికి పోటీగా వైకాపా ఎమ్మెల్యే నాని మరోచోట పంద్యాలు నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో పంద్యాల నిర్వాహకుడు తుపాకీ పేల్చి పోటీలను ప్రారంభించడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త దివాకర్ లైసెన్స్ కలిగిన తుపాకీతో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత యథావిధిగా పంద్యాలు కొనసాగాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో పడవల పోటీలు అలరించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్సాహవంతులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెనమలూరు, గన్నవరం, విజయవాడ తూర్పు, గుడివాడ ప్రాంతాల్లో పొట్టేళ్ల పంద్యాలు ఆకట్టుకున్నాయి. కంకిపాడు మండలం ఏడ్పుగల్లులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పొట్టేళ్లు పాల్గొంటున్నాయి. 25,000 నుంచి 25 లక్షల రూపాయల వరకు పంద్యాలు కాస్తున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వెంకట్రామపురంలో ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన ఆకట్టుకుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎద్దులు సత్తా చాటుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో నిర్వహించిన కోడి పందాల ప్రారంభోత్సవంలో తుపాకీతో గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి కలకలం సృష్టించిన ఖమ్మం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గంగవరపు లక్ష్మీ దయాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక వాహనం సహా ఒక తుపాకీ, 7 బుల్లెట్లు, ఖాళీ మ్యాగజైన్, 1,64,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలను ఆపే విధంగా తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఉమ్మడి హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంటూ జాతీయ జంతు సంరక్షణ విభాగం వేసిన పిటిషన్పై ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అభ్యర్థనపై వాదనలు వినిపించిన జాతీయ జంతు సంరక్షణ విభాగం కోడి పందాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహార్ నేతృత్వంలోని ధర్మాసనానికి జాతీయ జంతు సంరక్షణ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 10వ షెడ్యూల్ సంస్థల విభజనపై తెలుగు రాష్ట్రాలు మరోసారి కేంద్రం ముందు వాదనలు వినిపించాయి. ఉన్నత విద్యా మండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తమకు అనుకూలంగా ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాలు తమ వాదనలు కేంద్రం ముందు పెట్టాయి. ఈ మేరకు 58:42 విధానంలో 10వ షెడ్యూల్లోని సంస్థల స్థిర చర ఆస్తులను పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తే, భౌగోళిక ప్రదేశం ఆధారంగా తెలంగాణలోని సంస్థలు తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్, అదనపు కార్యదర్శి జయదీప్ గోవింద్ నేతృత్వంలోని ఉపసంఘం ఇవాళ మరోసారి సమావేశమై రెండు రాష్ట్రాల వాదనలు నమోదు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తరపున ఆ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మాజీ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్చంద్రారెడ్డి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ సింఘాల్ హాజరు కాగా, తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో గతంలో వినిపించిన వాదనలనే మరోసారి వివరించిన రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నత విద్యామండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం తెలంగాణ భూభాగంలో ఉన్న సంస్థలన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తే, ఆ సెక్షన్తో సంబంధం లేకుండా 47 సెక్షన్ ప్రకారం 10వ షెడ్యూల్లోని ఆస్తులు, అప్పులన్నీ పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 75 సెక్షన్ చాలా స్పష్టంగా ఈ టెరిటోరియల్ ప్రిన్సిపల్ మీద ఉంది. అంటే ఈ 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి సంస్థలు ఏ టెరిటరీలో ఉన్నాయో ఆ టెరిటరీకి డివాల్వ్ అవుతాయి అని యాక్ట్ లో ఉంది. మన గౌరవ సుప్రీంకోర్టు ఆదేశం కూడా చట్టం ప్రకారంగా ఈ రెండు స్టేట్స్ కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అమికేబుల్ గా సెటిల్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ దిశలో మనం ప్రయత్నం చేస్తున్నాం. షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ విభజన పైన అనమాట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే గనక హైయర్ ఎడ్యుకేషన్ లో ఇచ్చారో అందులో సెక్షన్ 75 కి సంబంధం లేకుండా అనమాట సెక్షన్ 47 కింద అనమాట ఈ షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్ కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ విభజన చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సక్రమంగా రావాల్సిన వాటా రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే కార్పస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో అనమాట అన్ని జిల్లాల నుంచి వచ్చిన కార్పస్ అది కూడా గుర్తుంచుకోవాలి. ఒక ఈక్విటీ అనేది ఉండాలి. రెండు రాష్ట్రాలకి అసెట్స్ లయబిలిటీస్ పంపకం జరిగేటప్పుడు అదర్వైజ్ ఒక రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు కనపడకూడదు యాక్ట్ అనేది కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి క్లియర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అనుగుణంగానే షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ విభజన జరగాలి. ఆంధ్రప్రదేశ్ కనమాట రైట్ రాయల్ గా 58:42 విభజన పద్ధతి కింద అంటే పాపులేషన్ రేషియోల కింద అనమాట వాటా రావాలని చెప్పేసి వాదించడం జరిగింది. ఈ వాదనలు నమోదు చేసిన హోంశాఖ అధికారులు 10 రోజుల్లో తమ లిఖితపూర్వక వాదనలు అందించాలని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పినట్లు రెండు రాష్ట్రాల ప్రతినిధులు తెలిపారు. భారత విమానయాన రంగంలో భారీ ఒప్పందం కుదిరింది. 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే 205 కొత్త విమానాలు కొనుగోలు చేసుకునేందుకు భారత విమానయాన సంస్థ స్పైస్ జెట్ అమెరికాకు చెందిన బోయింగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం B737-8 మ్యాక్స్ విమానాలు 155 కొనుగోలు చేయడం సహా 50 B737-8 మ్యాక్స్ విమానాలకు కొనుగోలు హక్కులు దక్కించుకుంది. ఈ విమానాల విలువ 1,50,000 కోట్ల రూపాయలు ఉంటుందని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ స్పైస్ జెట్ వద్ద 32 B737 విమానాలు, 17 బొంబార్డియర్ Q400 విమానాలు ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే స్పైస్ జెట్ వాటాలు అమాంతంగా పెరిగాయి. సెన్సెక్స్లో స్పైస్ జెట్ వాటా 4% మేర వృద్ధి చెందింది. సమాజ్వాదీ పార్టీ చిహ్నం సైకిల్ ఎవరికి దక్కనుందనే అంశంపై ఉత్కంఠ మరికొంతకాలం కొనసాగనుంది. తండ్రి కొడుకుల సవాళ్ల మధ్య ఎన్నికల సంఘానికి చేరిన సమాజ్వాదీ పార్టీ గుర్తు సైకిల్ పంచాయతీపై నిర్ణయాన్ని ఈసీ వాయిదా వేసింది. సైకిల్ పంచాయతీపై ములాయం, అఖిలేష్ వర్గాలతో నేరుగా సమావేశమైన ఎన్నికల సంఘం సభ్యులు సుమారు 4 గంటలు ఇరుపక్షాల వాదనలు విన్నారు. అనంతరం నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్
బుధవారం నుంచి ఢిల్లీలోనే మకాం వేసి అనుచరులతో మంత్రాంగం నడపగా అఖిలేష్ వర్గం కూడా అదే పట్టుదలతో ఉంది. ఎన్నికల సంఘం వద్దకు ములాయంతో ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ ఇతర నేతలు వెళ్లగా అఖిలేష్ వర్గం నుంచి రామ్ గోపాల్ యాదవ్, కిరణ్మయి నందా, నరేష్ అగర్వాల్ హాజరయ్యారు. తెలంగాణలో పరిశ్రమల శాఖతో పాటు పోలీసు విభాగం ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతో కలిసి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ఇందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులిచ్చిన ప్రశంసలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటం వల్లే టీఎస్ఐ పాస్ విధానం ప్రకటించిన తర్వాత 2500కు పైగా పరిశ్రమలు వచ్చాయని కేసీఆర్ వెల్లడించారు. మానవతా కోణంలో నేరస్తులను పోలీసులు బాగు చేస్తున్నారన్న ఆయన తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒకరినొకరు పరస్పరం గౌరవంగా పలకరించుకునే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై కూడా సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. దేశంలోనే తొలి జాతీయ మహిళా పార్లమెంటరీ సభ్యుల సదస్సు అమరావతి డిక్లరేషన్కు వేదిక కానుంది అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 3 రోజులు జరిగే ఈ సదస్సుకు 18 కమిటీలతో కార్యక్రమ నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించి అమరావతిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు ఆర్థిక భద్రత, సమాన ప్రాతినిధ్యం కల్పించామని గుర్తు చేశారు. మహిళలకు ఆర్థిక భద్రత కోసం 4,000 కోట్ల రూపాయల ఆస్తులు వారి పేరు మీదే ఇచ్చినట్లు వివరించారు. ఇంతవరకు ఉమెన్ పార్లమెంటు ఇంత పెద్ద ఎత్తున జరిపిన సందర్భాలు లేవు. ఇది మొదటిసారి మన రాష్ట్రంలో మనం జరుపుతున్నాం. ఇంటర్నేషనల్ స్పీకర్స్ గానీ, ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ గానీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరైతే అచీవర్స్ ఉన్నారో ఇక్కడ పిలుస్తున్నాం. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అందరం కూడా శ్రద్ధ పెడితే తప్ప చాలా వరకు ఎక్కువ పార్టిసిపేషన్ ఉమెన్ ఉండేది భారతదేశం. ఉమెన్ పార్టిసిపేషన్ చాలా గణనీయంగా పెరుగుతా ఉంది. రోడ్డు ప్రమాదాల రహిత తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఈ నెల 17 నుంచి 23 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించిన రాస్తా లోగోను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదరహిత తెలంగాణకు నడుం బిగిద్దాం, ప్రాణాలు కాపాడుదామన్న నినాదంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఏటా జరుగుతున్న 30,000 ప్రమాదాల్లో 7,000 మంది మృతి చెందుతున్నారని, వేలాది మంది గాయపడుతున్నారని చెప్పారు. వీటిని తగ్గించేందుకు ప్రతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామని మహేందర్ రెడ్డి వివరించారు. మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఎవరైతే ప్రైవేటు వాహనాలు ఎక్కువ రేట్లు పెంచి ప్రజల మీద భారం మోపితే వారి మీద చర్య తీసుకోమని చెప్తున్నారు. అందరు కూడా స్టేజ్ క్యారేజ్ దాని మీద కూడా పెద్ద ఎత్తున ఈ 15 రోజుల నుంచి కూడా చాలా సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రజల మీద భారం మోపే ప్రైవేటు వాహనాలు ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మాతృవియోగానికి గురైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సంజీవ్ రెడ్డి నగర్లోని రమణ నివాసానికి వెళ్లిన సీఎం ఆయనను పరామర్శించారు. ముఖ్యమంత్రితో హోంమంత్రి నాయని, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోంశాఖ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఉన్నారు. సరిహద్దులో శాంతి నెలకొల్పడమే తమ ప్రధాన లక్ష్యమని సైనిక దళ ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఎప్పుడూ శాంతి కోరుకుంటామన్న ఆయన ఆ దేశం నుంచి చొరబాట్లు మాత్రం ఆగడం లేదని తెలిపారు. ఉగ్రవాద చర్యలను ఆపకుంటే పాకిస్తాన్కు మరోసారి బుద్ధి చెప్పేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. సరిహద్దు భద్రత విషయంలో పూర్తిగా మానవులపైనే ఆధారపడలేమన్న జనరల్ రావత్ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని వివరించారు. ఈ క్రమంలో కింది స్థాయి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ నేరుగా తనకు సమస్యను వివరించవచ్చని తెలిపారు. इस वक्त आप देखेंगे कि जो सीज फायर वायलेशन जो चल रहे हैं बॉर्डर पे, उस पे कुछ घटोतरी हुई है, कुछ हद तक सीज फायर वायलेशन में कमी हुई है. घुसपैठ की जो कोशिश है वो तो लगातार चल रही है और उसको हमारे जवान जो है वहाँ बैठे हैं उसको नाकाम कर रहे हैं. अगर हमारे ऊपर इस तरह के हमले लगातार होते रहे तो हम इस तरह की कार्रवाई कर सकते हैं और इस तरह की कार्रवाई एक बार हमने दर्शा दी है और अगर वहां से हमारे को सही मैसेज और सही संदेश नहीं आते हैं, सही संदेश मीन्स ग्राउंड लेवल सिचुएशन पे, तो हम कार्रवाई करेंगे दोबारा. लेकिन पहले हम देखना चाहते हैं, ये बहुत अभी समय कम हुआ है, इसको थोड़ा आगे देखना पड़ेगा कि किस तरह से कार्रवाई होगी. వచ్చే బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థను పరుగులెత్తించే నిర్ణయాలు ఉంటాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నోట్ల రద్దు తర్వాత కాస్త మందగించిన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఊపు తెస్తామని భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ చెన్నైలో నిర్వహించిన ముందస్తు బడ్జెట్ సదస్సులో చెప్పారు. పరిశ్రమ వర్గాలతో పాటే కేంద్రం కూడా ఈ ఏడాది బడ్జెట్ను అత్యంత కీలకంగా భావిస్తోందని గడ్కరీ తెలిపారు. మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెప్పిన మంత్రి జాతీయ స్థాయి నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా దాదాపు 25 లక్షల హెక్టార్లను సాగులోకి తీసుకొస్తామని వివరించారు.
We are marching towards the cashless economy. Even in our toll collection, the 10% of toll collection is now digital. And I feel that within 3 months, it will be more than 50%. Most important thing of our economic policy is how we can create more employment potential in the country. Our more concentration is on rural agriculture, the irrigation, the power in the rural area, at the same time agriculture research, agro-processing industries. భారత సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ అంచనాలను మించి లాభాలు ప్రకటించిన మరుసటి రోజున మరో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నికర లాభాల్లో 7% వృద్ధి నమోదు చేసినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 3,465 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేస్తే ఈసారి 3,708 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు వెల్లడించింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో 15,902 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈసారి 8.6% వృద్ధితో 17,273 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ఇన్ఫోసిస్ ఎండీ సీఈఓ విశాల్ సిక్కా బెంగళూరులో ప్రకటించారు. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని 2016-17 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయ వృద్ధి 8 నుంచి 9% వరకు ఉండొచ్చన్న అంచనాను 8.4 నుంచి 8.8%కి తగ్గిస్తున్నట్టు సిక్కా తెలిపారు. మూడో త్రైమాసికం ముగిసే సమయానికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 1.99 లక్షలు ఉందని ఆయన వివరించారు. వరుసగా 3 రోజులు లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మళ్లాయి. నవంబర్లో పారిశ్రామిక ప్రగతి అంచనాలను మించి నమోదైనప్పటికీ ఐటీ రంగంలోని వాటాలు అమ్మేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ ఆద్యంతం హెచ్చుతగ్గులకు గురైన సూచీ చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. క్రితం 3 సెషన్లలో 521 పాయింట్లు లాభపడిన సూచీ ఇవాళ 9 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 27,378 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 27,460 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికానికి ఫలితాలు ప్రకటించిన వెంటనే ఐటీ రంగ వాటాలు అమ్మేందుకు మదుపర్లు మొగ్గిన వేళ ఒత్తిడికి గురైన సూచీ ఒక దశలో 27,143 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరకు 27,238 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 7 పాయింట్లు క్షీణించి 8,400 మార్కు వద్ద ముగిసింది. వేర్వేరు ఫార్మాట్లలో వేర్వేరు సారథుల విధానం భారత క్రికెట్ జట్టుకు సరిపడదని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇక ముందు మరిన్ని అద్భుత విజయాలు అందుకుంటుందని ధోనీ విశ్వాసం వ్యక్తం చేశారు. టెస్ట్ మ్యాచ్ల్లో కోహ్లీ సారథ్య బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించిన తీరును ఇక అన్ని ఫార్మాట్లలో చూడవచ్చని చెప్పారు. ఇక ముందు బ్యాట్స్మెన్గా ఆటను ఆస్వాదిస్తానన్న ధోనీ ఇప్పటివరకు సాగిన కెరీర్పై సంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డే, T20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన ధోనీ ఇక ముందు తనకు అప్పగించే బాధ్యతలను అనుసరించి బ్యాటింగ్ శైలిని మార్చుకుంటానని చెప్పాడు. Virat took over the test captainship and I wanted him to have some time over there and then, get into the full captainship role. So he was always ready, limited over format is not a big challenge. That's why I finally decided that this is time to, move on and give Virat the full captainship. Over the years, जो भी टीम का requirement था, उसके हिसाब से मैंने अपनी बैटिंग चेंज की है. आने वाले समय में जो मुझे रोल और रिस्पॉन्सिबिलिटी दी जाएगी, उसके हिसाब से मैं वापस चेंजेस लाऊंगा अपनी बैटिंग में. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ, ముత్యాల ముగ్గులతో మెరిసిన ముంగిళ్లు, భోగి మంటలు, ఆటపాటలతో మురిసిన పల్లెలు, పట్టణాలు. ఆంధ్రప్రదేశ్లో పందెంకోళ్ల జోరు, హోరాహోరీగా కోడి పందేలు, నాగాయలంకలో అలరించిన పడవ పోటీలు, ఆకట్టుకున్న ఎడ్ల ప్రదర్శన. 10వ షెడ్యూల్ సంస్థల పంపకంపై తెలుగు రాష్ట్రాలతో కేంద్రం చర్చలు, సుప్రీం తీర్పు ఆధారంగా వాదనలు వినిపించిన ఏపీ, తెలంగాణ. పరిశ్రమల శాఖ, పోలీసు విభాగాల పనితీరుపై కేసీఆర్ ప్రశంసలు, పెట్టుబడులు పెరిగేందుకు అనువైన వాతావరణం కల్పించాయని కితాబు. సైకిల్ గుర్తు పంచాయతీపై ములాయం, అఖిలేష్ వర్గాలతో ముగిసిన ఈసీ చర్చలు, కేటాయింపుపై నిర్ణయాన్ని వాయిదా వేసిన ఎన్నికల సంఘం. భారత విమానయాన రంగంలో అతిపెద్ద ఒప్పందం, 1,50,000 కోట్లతో 205 మ్యాక్స్ విమానాల కొనుగోలుకు బోయింగ్తో స్పైస్ జెట్ అవగాహన. ఫార్మాట్ ఆధారంగా కెప్టెన్ల మార్పు భారత క్రికెట్కు సరిపోదన్న ధోనీ, కోహ్లీ సారథ్యంపై ప్రశంసలు, అద్భుత విజయాలు సాధిస్తాడని విశ్వాసం.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.